స్థాయికి మనం చేసే పూజలకి ఎటువంటి సంబంధం లేదు. మనం ఎలా ప్రార్థించినా భగవంతుడైతే పలుకుతాడు. కాకపోతే మనం మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మి ప్రార్థించాలంతే. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఎంతమంది ఇంట్లో వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కొంతమంది అయితే చాలా హడావిడిగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు, కొంతమంది చాలా సింపుల్గా. ఈరోజైతే నేను మార్నింగ్ టైం కుదరలేదు, దానివల్ల ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను సింపుల్గా. మాకు కలశం పెట్టే ఆనవాయితీ అయితే మాకు లేదు. ఈ ఆనవాయితీ చాలామందికి ఉండదు, కాకపోతే ఉన్నవాళ్ళు కలశం పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. నేనైతే కలశం లేకుండా ఒక జాకెట్ పీస్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, పండ్లు, గాజులు, నూలు పోగు పెట్టేసి అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. అమ్మవారికి ఒక ప్రసాదం కోసం స్వీట్ పొంగల్ అయితే చేసుకున్నాను ఇంట్లో. ఇంకా టెంకాయ కొట్టేసి సింపుల్గా పూజనైతే ఇట్లా ముగిచ్చేసాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. ఎక్కడన్నా పలకడానికి రాకుండా ఉంటే కొంచెం అట్లా కాంప్రమైజ్ అయిపోండి ప్లీజ్.